వీళ్ళకు నిధులు అన్వేషణ, బడ్జెట్లో కేటాయింపులపై కసరత్తు, 60,000 కోట్లు అవసరమని అంచనా, హామీలు పథకాల అమలుకు రాబడి పెంపే మార్గం. సో మొత్తం మీద చూసుకుంటే తెలంగాణలో శాసనసభలో వచ్చే నెలలో ప్రవేశపెట్టున్న కొత్త బడ్జెట్లో 6 గ్యారెంటీలకు రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేయనుంది అని మనకు క్లియర్గా తెలుస్తుంది. ఎందుకంటే మొత్తంగా బడ్జెట్లో తొలుత వేసిన అంచనాల మేరకు 2.29 లక్షల కోట్ల పైగా ఆదాయం రావచ్చని తాజాగా నివేదిక అయితే వచ్చింది. అయితే నెలలో 1.49 లక్షల కోట్లు మాత్రమే అయితే వచ్చింది. దీంతో లాస్ అయితే వచ్చిందనమాట, రెవెన్యూ లోటు. ఇప్పుడు 6 గ్యారెంటీల అమలుకు సంబంధించి రాష్ట్రంలో గ్యారెంటీల అమలుకు అన్ని ఆ శాఖలను కలిపి 60,000 కోట్ల పైగా అవసరమని చెప్పేసి ప్రతిపాదించగా, 6 గ్యారెంటీలో భాగంగా రైతు భరోసా పథకం కింద ఎకరానికి 15,000 చొప్పున ఇస్తామని కాంగ్రెస్ పేర్కొంది. ప్రస్తుత సంవత్సరంలో దీనికి సంబంధించి రైతు బంధు పథకం కింద ఎకరాకి 10,000 అయితే చొప్పున అయితే ఇవ్వడానికి 14,500 కోట్లను గత ప్రభుత్వం కేటాయించింది. ఎకరానికి 15,000 చొప్పున ఇవ్వాలంటే దాదాపు 20,000 కోట్లు అయితే అవసరమని అంచనా వేశారు. దీనితోడు వ్యవసాయ కూలీలకు కూడా ఏటా 12,000 రూపాయలు చొప్పున ఇస్తామని చెప్పేసి కాంగ్రెస్ తెలిపింది. వీరికి ఎన్ని నిధులు కేటాయించిన లెక్క కూడా తేలలేదు. కౌలు రైతులకు కూడా రైతు భరోసా వర్తింపజేస్తామని గ్యారంటీ ఇచ్చిన నేపథ్యంలో వాస్తవంగా భూమి లేని కౌలు రైతులు ఎంతమంది ఉన్నారన్న లెక్కలు కూడా తీస్తున్నారు. ప్రతి ఇంటికి 200 వరకు యూనిట్లు ఉచిత కరెంట్ ఇవ్వడానికి 4,000 కోట్లు అవసరమవుతుందని భావిస్తున్నారు. ఇప్పటికీ ఎస్సీ ఎస్సీలకు 101 యూనిట్ల వరకు వ్యవసాయానికి పూర్తిగా ఉచిత కరెంట్ అయితే ఇస్తున్నందున వాటి రాయితీ బిల్లుల కింద ఇంకా 11,000 కోట్లు అయితే అవసరం అవుతాయి. 200 యూనిట్ల కరెంట్ ఉచితంగా ఇస్తే రాయితీ పద్దు కింద 15,000 కోట్ల వరకు కేటాయించే అవసరం అయితే ఉంటుందని చెప్తున్నారు. ఇక మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఆల్రెడీ కంటిన్యూ అవుతూనే ఉంది. అయితే పైన రాయితీకి సంబంధించి 3,000 కోట్ల అవసరం అయితే అంచనా వేశారు. మహిళలకు బ్యాంకు ఖాతాలో ప్రతి నెల 2,500 చొప్పున జమ చేయడానికి ఎన్ని నిధులు అవసరమైతే లెక్క ఇంకా తేలలేదనమాట. సో ఇలా ఇవన్నీ తేలడానికి దాదాపు ఇక్కడ ప్రతి ఏడాది కూడా 60,000 కోట్ల అవసరమని భావిస్తున్నారు. అయితే ఈ 60,000 కోట్లు ఎంత నిధులు ఎంత సేకరించాలని, ఇక ఎంత అవసరం అవుతాయి అనేది అయితే మొత్తం మీద లెక్క కడుతున్నారు. తొందరలోని బడ్జెట్లో ఈ గ్యారంటీ పథకాలకు సంబంధించి డబ్బులు కేటాయించబోతున్నారన్నమాట. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని